తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయవలసిన 4 ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే కోటలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. గురువారమే నామినేషన్లకు చివరి తేదీ ఉంది. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గడువు ముగుస్తుంది. అనేక రకాల ఈక్వేషన్స్, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ 2 స్థానాలు పోటీ లేకుండా కాంగ్రెస్ ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి. గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరాం, జావేద్ అలీఖాన్ కొడుకు అమీర్ అలీఖాన్ పేర్లను ఖరారు చేశారు. సియాసత్ పత్రిక సంపాదకుడు జాహెద్ అలీఖాన్ కుమారుడు అమీర్ అలీఖాన్. జహద్ అలీఖాన్కే ఛాన్స్ ఇవ్వాలనుకున్న ఆయన రాజకీయ పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఈ 4 ఎంపిక చేశారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ స్వప్న. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా అద్దంకి దయాకర్, అదేవిధంగా బలమూరి వెంకట్ ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరిని కూడా ఏఐసీసీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీళ్ళిద్దరు కూడా ఇటు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అద్దంకి దయాకర్ ఇప్పటికే 2 మార్లు కూడా పోటీ చేశారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మందుల సామేలు కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో సీటు త్యాగం చేసిన అద్దంకి దయాకర్ కు అదేవిధంగా మరో అభ్యర్థి అయినటువంటి బలమూరి వెంకట్, ఇతను కూడా ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా ఈటల రాజేందర్ కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వచ్చినటువంటి ఉప ఎన్నికకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బలమూరి వెంకట్ ని పోటీ చేయించారు. కానీ మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మాత్రం బలమూరి వెంకట్ తన టికెట్ ను త్యాగం చేశాడని చెప్పుకోవాలి. అతన్ని పక్కన పెట్టిన సందర్భంలో కూడా ఇటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఎన్ఎస్యూఏ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న బలమూరి వెంకట్ కూడా టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా 2 వేరువేరుగా నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో వీరిద్దరు కూడా ఇటు ఇనానమస్ గా కూడా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎలాంటి పోటీ లేకుండా కూడా వీళ్ళిద్దరూ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మిగతా పార్టీలకు సంబంధించి కూడా బలాబలాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ పోటీ అనివార్యమైనా కానీ పోటీ ఒకవేళ వేరే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పోటీలో ఉన్నప్పటికీ ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే కూడా వీళ్ళు ఇద్దరు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తా ఉంది. ఇటు ఎమ్మెల్యే కోటా కింద కూడా ఎమ్మెల్సీలుగా ఇటు అద్దంకి దయాకర్, అదేవిధంగా బలమూరి వెంకట్ వీళ్ళిద్దరికి కూడా అవకాశం కల్పించారు. 2 ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా నామపత్రాలు కూడా దాఖలు చేయనున్నారు. వీరిద్దరు కూడా ఈ నెల 18వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ పత్రాలు దాఖలకు చివరి గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. ఈ నెల 19వ తేదీ కూడా నామినేషన్ల పరిశీలన ఉండబోతుంది. 22వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు ఉండబోతా ఉంది. మరోవైపు ఈ నెల 29వ తేదీన కూడా ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నికలు మాత్రం జరగబోతున్నాయి. ఇటు అసెంబ్లీలో మాత్రం ఒకవేళ వీరిద్దరే పోటీలో ఉండి వేరే వాళ్ళు పోటీ లేకుంటే వేరే పార్టీ వాళ్ళు మాత్రం ఇటు ఎన్నికలు జరగకుండానే వీళ్ళిద్దరిని విజయం ఖాయంగా ఎన్నికల అధికారి కూడా డిసైడ్ చేస్తాడు. ఒకవేళ పోటీకి బీఆర్ఎస్ ఒకవేళ పోటీకి అభ్యర్థిని పెట్టినట్లయితే ఎన్నికలు అనివార్యమవుతుంది. మరోవైపు ఇటు గవర్నర్ కోటాకు సంబంధించి కూడా టీజేఎస్ తెలంగాణ జనసమితికి సంబంధించిన కోదండరాం, అదేవిధంగా ఇటు పత్రికకు సంబంధించి కూడా ఇటు విరుద్ధ సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లు వీరిద్దరిని కూడా ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. స్వప్న. థ్యాంక్ యూ విక్రాంత్. ఇక పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేశారు. తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఇద్దరు పోటీ నుంచి తప్పుకున్నారు. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి చేశారు. అనేక ఉద్యమాలు చేశారు. ఎన్ఎస్యుఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి గట్టిగా పోరాటాన్ని చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. జైలుకు కూడా వెళ్లారు. ఇక అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను అనేక వేదికలపై బలంగా వినిపించారు. ఇక కోదండరాంకు కాంగ్రెస్ హైకమాండ్ ముందుగానే హామీ ఇచ్చింది. ఆ ప్రకారం ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారన్న ప్రచారం సాగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు రేవంత్ రెడ్డి మొత్తం జాబితాపై కసరత్తు చేసి వెళ్లారు. హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటనే వెలువడాల్సింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్.
ఎస్ స్వప్న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పార్టీలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తూ చెప్పొచ్చు. ఇటు మంత్రివర్గ విస్తరణ దిశగా కూడా కసరత్తు పూర్తయినట్టు దాదాపు తెలిసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా కోదండరాంకు అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా చర్చ కొనసాగుతుంది. అయితే కోదండరాంకు గతంలో ఎన్నికల సమయంలో టీజేఎస్ మద్దతు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో అలా ఆ విధంగా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కోదండరాంకు తనకు ఏదైతే సముచిత న్యాయం చేస్తామని ఏదైతే ఇచ్చారో దాంట్లో భాగంగా తను ఎమ్మెల్సీ చేసి తర్వాత ఆ ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. సో అనుకున్నట్లుగానే మొత్తం కూడా మంత్రి పదవులను కూడా ఎవరెవరు కేటాయించాలనే అంశంపై కూడా అధిష్టానం చూస్తున్నారు. రాజ్యది ప్రొఫెసర్ కోదండరాంకి అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం దాదాపు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీగా చేసే అవకాశం దాదాపు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇటు బల్మూరి వెంకట్ కూడా ఉద్యమ నేత, ఉద్యమకారుడు. హుజరాబాద్ లో గతంలో పోటీ చేస్తామనుకున్న నేపథ్యంలో తనకు కూడా ఓటు రాలేదు. ఒకరు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఈటల రాజేందర్ మీద ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. సో అలా అటు ఉద్యమకారులకు ముఖ్యంగా కీలక పాత్ర అలాగే పెద్దపీట వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు వచ్చేసాయి. ఇక 18వ తేదీ వరకు కూడా గడువు ఉంది నామినేషన్ ఇటు చేయడానికి. సో మొత్తం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ప్రకటించేసింది. సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ దాదాపు కసరత్తు చేసిందని చెప్పొచ్చు. ఎన్నికల పోటీలో బీసీ సామాజిక నుంచి అలాగే ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర అనిల్ పేర్లను కూడా పరిశీలించగా ఎస్సీ నుంచి బలరాం నాయక్ వేస్తున్నది. అయితే ఎమ్మెల్సీ కోటాలో ఇదివరకు ఉన్న ఇద్దరు కూడా చెప్పేది. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఏదైతే అది గవర్నర్ కోటాలో గతంలో బీఆర్ఎస్ పార్టీ దాసరి శ్రవణ్ అలాగే సత్యనారాయణ కూర్చున్న నేపథ్యం వాళ్ళందరూ కూడా అవి తిరస్కరించింది. అది కోర్టులో కూడా వీగిపోయింది. సో ఆ దిశగా మొత్తంగా కూడా ఇటు ఎన్డీసీఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ కు అలాగే అధిక దయాకర్ పేర్లో కూడా వచ్చింది. మరి అయితే కోదండరాంకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి. ఇక ఈ అభ్యర్థుల దాదాపు కొన్ని క్వశ్చన్ ఉంది. ముఖ్యమంత్రి విదేశాలు కూడా ఉంది నేపథ్యం అదంతా కూడా ఒక ఆలోచన ఇస్తున్నారు. పార్టీకి ఏ రకంగా ఇటు కూడా ఎవరిని కూడా నప్పించకుండా పార్టీలోనే ఉండేట్లు కొనసాగేలా అలాగే పార్టీకి సహకరించిన వారిని ఉద్యమకారులను గుర్తించేలాగా పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తానని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.